హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. టైం వచ్చేసరికి 7:05 అవుతుంది, 7:06 అవుతుంది. కొంచెం లేట్గా లేచినాం. మన వాళ్ళు అయితే ఇంకా లేవాలి. నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇలా షూటింగ్ అనుకున్నాం, మళ్ళీ ఇక్కడ కార్ రావాలి. కార్కి బురదలు ఏడొస్తుంది. శుక్రవారం విడుదల చేయాలి ఈ వీడియో. ఇట్లయితే ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా 2-3 రోజుల షూటింగ్ ఉంది. ఇలాంటి వీడియోలో మనం యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పోయినసారి వీడియోలో చెప్పిన నెక్స్ట్ వీడియోలో యాక్టర్స్ గురించి ప్లస్ లొకేషన్ల గురించి ముచ్చట పెడదామని. కానీ ఈ వీడియోలో అయితే ఓన్లీ యాక్టర్ల గురించి మాట్లాడుకుందాం. వర్షం తగ్గుతుందో తగ్గదో తెలియదు. కొట్టడైతే బాగానే కొడుతుంది, నైట్ నుంచి ఇట్లనే కొడుతుంది. మనోళ్ళు ఒక రాఖీ పంపించిండ్రు. సాయి తేజ్ హాస్పిటల్, గంగాదేవి పోన్కల్, జన్నారు. థ్యాంక్ యూ అక్క. అయితే మన వీడియోలో చెప్పాను కదా రాఖీ పంపిస్తా అని, పంపించలేదని. నాకు తెలిసి ఆ వీడియో చూసిన వాళ్ళే వీళ్ళు పంపించింది అనుకుంటా. వీడియోది అప్లోడ్ చేసిన 2 రోజులకు 3 రోజులకు ఇది వచ్చింది. 5 రాఖీ కట్టిళ్ళు. 5 స్టార్ లక్ష్మి కూడా రాఖీ కట్టింది. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంతమంది కడతారో, మరి ఎంతమంది రాఖీ పంపిస్తారో చూద్దాం. ఈ వీడియోలో మెయిన్ ముచ్చట ఏంటంటే మనకు యాక్టర్స్ కావాలి. అయితే మన ఛానల్లో ఉన్న యాక్టర్స్ని ఒక రిలేషన్గా అనుకున్నాం. అంటే బాబాయ్ అని, పెదబాబు అని, మామయ్య అని ఇట్లా అనుకున్న వాళ్ళను ఇంకో రిలేషన్ అవసరం పడ్డప్పుడు వీళ్ళనే అలా పెట్టలేం. సో అట్లా మనకి ఎక్కువ యాక్టర్స్ అవసరం పడతారు. ఇప్పుడైనా కాదు, ఎప్పటి నుంచో నేను ఇట్లా చెప్పుకుంటూనే వస్తున్నా యాక్టర్స్ కావాలని. కానీ అయితే అప్పట్లోనైతే కొంతమంది ఎప్పుడు మెసేజ్ చేసి ఒక ఛాన్స్ కావాలని. నేను చూస్తామన్నా దీనికి సెట్ అయితే ఖచ్చితంగా ఇస్తాం అది అని. ఎప్పుడన్నా మేము ఏమైనా పోస్టులు పెట్టాలి, దాని కింద నెగటివ్ కామెంట్ చేసినా బొక్కతి నువ్వు వాళ్ళకి ఇచ్చినావని, ఇదేనికి ఇచ్చినావని, ఎన్నిసార్లు అడిగినా నువ్వు పట్టించుకుంటున్నావు అంటే, అన్న ఎవరైనా కానీ సెట్ అయితేనే ఛాన్స్ ఇస్తాం. కానీ ఏదో రిక్వెస్ట్ చేసినని అడిగినని ఎవరికి ఛాన్స్ ఇవ్వలే ఇప్పటిదాకా. మాకు తెలిసిన వాళ్ళకే అట్లా ఛాన్స్ ఇవ్వలే నేను. అదే మీరు సెట్ అవుతాను అనుకోండి, మీకు ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఎక్కడో ఒకక్కడ సెట్ అవుతారనే ఉద్దేశంతో అలా డీటెయిల్స్ కూడా నేను సేవ్ చేసుకున్నా. ఇక వాళ్ళు అట్లా కామెంట్ చేసిన వాళ్ళే కథ మొత్తానికి డిలీట్ చేసి పారేసిన. అప్పటి నుంచి కొంచెం డౌట్గా ఇబ్బందిగా అరే ఇవ్వాలన్నా అదా నెగిటివ్గా అనుకుంటారా, ఎట్లా అనుకుంటారు. అందుకే ఏమైనా పోస్ట్ పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది. ఇక తెలిసిన వాళ్ళని వీళ్ళని అనుకుంటా, ఈ రవాణాలు వీళ్ళెక్కడైనా యాక్టర్స్ దొరికితే వాళ్ళని పట్టుకొచ్చి అట్లా సెట్ చేసిండు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఓపిక లేని వాళ్ళు మనకు సెట్ గారు. కొంచెం ఓపిక పట్టినప్పుడు ఎట్లా మనకు ఛాన్స్ రాకుంటే నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు మనకి ఎప్పటికీ సెట్ గారు. ఎందుకంటే అలా ఛాన్స్ ఇచ్చిన తర్వాత పేరు వచ్చిన వాళ్ళు ఇంకా పెద్ద పేరు బాధనని చెప్తారు. అందుకే ఇచ్చడానికి వెనక ముందు. మనకు యూత్ టైప్ ఆఫ్ అయితే కొంచెం తక్కువ యూజ్ అవుతారు. ఇక పెద్దోళ్ళు అంటే వాళ్ళు సాత్విక అమ్మ నాన్న లెక్క అని, మన రాజమ్మ లెక్క, గంగజన వాళ్ళ అమ్మ నాన్న లెక్క ఇట్లా మనకు సెట్ అవుతారు. ఈ తక్కువ ఏజ్ వాళ్ళు వచ్చి ఒక యూత్ టైప్ మనకు ఫ్రెండ్ లెక్క యూజ్ అవుతారు. సో వాళ్ళు కూడా అవసరం పడతారు, కానీ కొంచెం తక్కువ. ఇక పెద్దోళ్ళు అయితే కొంచెం ఎక్కువ అంతే. మళ్ళీ ఒక అమ్మ కానీ అత్తమ్మ అని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. వాళ్ళు చాలామంది ఏంటంటే ఊళ్ళే ఎవరు చేయరు, ఇంట్రెస్ట్ చూపరు. మళ్ళీ యాక్టింగ్ రాజ్ చేసినా కానీ మనకు అంత పెద్ద ఏజ్ వాళ్ళు దొరకరు. ఒకసారి ఒకరిని ఇట్లా మెట్టలు పెట్టుకొని రాని పెళ్ళైన వాళ్ళ లెక్క చూపిస్తా అంటే వాళ్ళు ఇబ్బంది పడి రానని చెప్పేసరికి అక్కడ ఆ వీడియో అయిపోయింది. ఆ వీడియో అనే కాదు, చాలా వీడియోలు సరైన యాక్టర్స్ దొరకక, అంటే కంటెంట్కు తగ్గట్టు యాక్టర్స్ దొరకక చాలా వీడియోలు మేము అక్కడనే షూటింగ్ ఆపేసినాం. స్క్రిప్ట్ కూడా కథ ముందటికి పోలే. అట్లా చాలా వీడియోలు డిలే అయిపోయినాయి, పెండింగ్ పడిపోయినాయి, అట్లనే ఉన్నాయి. అయితే ఎవరైనా కానీ ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా మంచిగా మాకు సెట్ అయితేనైతే ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఇస్తాం. మాకు అవసరం పడకున్నా కానీ అరే వీళ్ళు డిఫరెంట్ లుక్ ఉన్నా కానీ మీకోసం ప్రత్యేకంగా ఒక స్క్రిప్ట్ రాసి అయినా మేము ప్లాన్ చేస్తాం. కానీ ప్రత్యేకంగా మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పని చేయలేదు. మీ ఫోటో ఒకటి ఇట్లా సేమ్ ఇట్లనే మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబరు, మీ హైటు, మీ డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేయండి. మళ్ళీ మీరు మీరు ఏ క్యారెక్టర్ కోరుకుంటారు, మీరు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఈజీగా చేయగలుగుతారు, మీకు యాక్టింగ్ వచ్చా రాదా అనేది కూడా మెన్షన్ చేయండి. మాకు అట్లా ఈజీగా అయిపోతుంది. ఇట్లా చేసిన ఫోటోలు అనేటివి పంపిస్తారంటే చెయ్యండి @gmail.comకి సెండ్ చేయండి. క్రియేటిథింగ్ 007 అనేది ఛానల్ పర్పస్ ఒక బిజినెస్ మెయిల్ అంతే. ఇన్స్టాగ్రామ్లో క్రియేటివ్ థింగ్స్ అఫీషియల్ పేజ్ కూడా ఉంది. అక్కడ అంత ఉంటే ట్యాగ్ చేయండి, లేకుంటే పంపించండి. అది ఇప్పుడు కాదు, మేము యాక్టర్స్ కావాలని ఒక పోస్ట్ పెట్టినప్పుడు మీరు క్రియేట్ చేసిన ఫోటో అనేది పంపించండి. అంతే. మేము చెక్ చేసి దీనికన్నా సెట్ అవుతారంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాం. ఇదైతే ఖచ్చితం.
మళ్ళీ మెయిన్గా చెప్పే ముచ్చట ఏంటంటే చాలామంది మన స్టోరీస్ ఉన్నాయి, స్క్రిప్ట్లు ఉన్నాయి, తీసుకోవాలని ఫోన్లు చేస్తాను, మెసేజ్ చేస్తాను, మెయిల్ పెడతాను. వాళ్ళందరికీ మెయిన్గా చెప్పే ముచ్చట ఏంటంటే స్టోరీలు స్క్రిప్ట్లు మనకు వద్దు. ఎందుకంటే నేను వచ్చాడు అనుకున్నా అవే అట్లా పెండింగ్ పడిపోతాయి. ఇప్పుడు తీసుకుంటాను చేస్తామని మీరు అడగలేదు, ఇప్పుడు కూడా అడుగుతలేను. సో అట్లా పంపించకుండా ఒకవేళ మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనైతే మీ ఫోటోలు ఇట్లా పంపించాలి. మనకైతే స్క్రిప్ట్లు వద్దు. ఎందుకంటే నాది అదే, నేను బేసిక్గా రైటర్. సో యాక్టర్ని కాదు, బేసిక్గా నేను రైటరే. సో నాకు స్క్రిప్ట్లు అవసరం పడే, ఇది నా రిక్వెస్ట్. పంపిన వాళ్ళందరికీ నేను చాలామంది వరకు రిప్లైలు ఇవ్వలేకపోయినా, ఇచ్చిన కాడికి అయితే ఇచ్చిన. ఇట్లా ఒక వీడియోస్లో చెప్తేనైతే మీకు అర్థమై క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటాను. కానీ ఒకవేళ మీ దగ్గర స్క్రిప్ట్లు ఉండి గిట్ట ఏమైనా స్టోరీస్ ఉంటే గిట్ట మన వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని నేను అనుకుంటాను. ఇది ముచ్చట. యాక్టర్స్ కావాలి కానీ సెట్ అయితేనే వాళ్ళని తీసుకుంటాం. ఇది మెయిన్ థింగ్. మనకు తెలిసిన వాళ్ళని అయ్యో రిక్వెస్ట్ చేసినని అడిగినని అయితే ఇప్పటిదాకా వాళ్ళని తీసుకొనేలే. ఇది ముచ్చట. నైట్ షూటింగ్ ఉంది. నిన్న నైట్ షూటింగ్ చేసినాం. నైట్ షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి 2 పట్టింది. సో అందుకే ఇప్పుడు లేట్గా లేచినాం. టైం వచ్చేసి 1 అవుతుంది. 1కి మేము బ్రేక్ తీసుకొని ఒక అంకి తింటాను. ఇంకేముంది, ఇంకా కొన్ని పాటలకు డ్యాన్స్ చేస్తే అయిపోతుంది షూటింగ్. అంటే నైట్ షూటింగ్ అయిపోతుంది. ఇంకా 2 డైలాగులు ఉన్నాయి. డైలాగులు అంటే గుర్తొచ్చింది. రాజు ఫస్ట్ తీసుకోలేను. నువ్వు క్లోజా? అన్నిటి క్లోజ్ వద్దు. రాజు వైర్లో పెడతా. వైర్ మొత్తం తీయలే కదా ఏది. నిన్న పొద్దున్న నుంచి అసలు మక్క గారెలు తింటానా. కొంచెం ఉందా? మస్తుంది. స్వీట్ కార్న్ అంటే స్వీట్గా ఉంది. పెట్టుకొని తింటాను. ఈ వీడియో వచ్చి శుక్రవారం వస్తుంది మెయిన్ ఛానల్లో. అచ్చ శుక్రవారం. శుక్రవారం అదేం వారం? అందరూ ఇక్కడ తింటాను పోరాను. ఇంకిద్దరు పోరాను పోయి లోపల అన్నారు. అలా చూపెడతాను. మనోళ్ళు ఇక నిద్ర మొక్కలతో ఉన్నారు. డాన్స్ చేయాలి. చేస్తారా? హుషారు ఉండాలి. మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువు రాని ముద్దు అని దిగులు చెందల్లి రాజా గుండె చూడరా. బసవన్న ఓ వినరన్న. సినిమా నాలెడ్జ్ నీకు బాగుంది అన్న. గుండెలో నాలెడ్జ్ బాగుంది కానీ యాక్టింగ్ నాలెడ్జ్ లేదు అన్న. దానికి కుడి భుజం మీద కడువా, దానికి వచ్చే పురైకల మెరియా, అది రమ్మంటే రాజు రసలియా, దాని పేరే దరియా. ఏంది ఇవాళ బాగానే పెట్టుకున్నా రైతే కదా. లేదు తాకు తానే పెట్టాను. తగిట తదివి చందాన హృదయ లయలు జతులు అంటే నువ్వు ఫస్ట్ చూసిన సినిమా పేరేంటి మనకు? అంటే చిన్నప్పటి నుంచా? చిన్నప్పుడు అదే నువ్వు నీ లైఫ్ లో ఫస్ట్ చూసిన సినిమా గట్లే గంగల గుర్తుందా నీకు? థియేటర్ లో ఫస్ట్ చూసిన సినిమా అంటే థియేటర్ లో నేను ఏం చెప్పేది, థియేటర్ స్కూల్లో కలిసి తొలి ముద్దు. అబ్బో రాదు ఎప్పటోడు. పాత తొలి ముద్దు ఉంది, కొత్త తొలి ముద్దు ఉంది. 90 చూసిన గ్యాంగ్ లీడర్. థియేటర్ లో థియేటర్ లో లేదైతే స్కూల్ తరఫున పోయిన సినిమా పేరు గుర్తులే. నాకు గుర్తుంది. నేను ఫస్ట్ థియేటర్ లో చూసిన సినిమా లిటిల్ సోల్జర్స్. బల్లె కాదు, మేమేనా లక్షపేటకు. అది కూడా లక్షపేట కన్నా చూసిన. లక్షపేట కాడ థియేటర్ ఉండే. అప్పుడు మా మేనమాకు బిడ్డ పుడితే అలా పురుడు బిడ్డ కాదు కొడుకు పుడితే వచ్చినాం. అప్పుడు ఆ బాత్రూమ్ లకి ఇట్లా పావును పట్టుకునే బకెట్ సీన్ ఉంటది కదా, దానికి అదే ఫుల్ భయపడ్డా. మీ గిట్ట మీరు ఫస్ట్ థియేటర్ లో చూసిన సీన్ మీద ఉంటే కామెంట్ చేయండి. అప్పుడు మాకు మీరు ఎప్పటిలో పాయింట్ అర్థమైంది. రాదు తొలి ముద్ద అంటే అది ఎప్పుడో ఎన్టీ రామారావు పుట్టినప్పుడు సినిమా.
దివ్య భార్య చచ్చిపోయినాక వచ్చింది అది. అవునా నాకు ఆ సినిమా పేరు కూడా గుర్తు. చచ్చిపోయింది వాళ్ళ ఆమెకు డేట్లు అడ్జస్ట్ కాక సినిమాలో ఆమెను పెట్టారు. మరి క్లైమాక్స్ ఎట్లుంటది? క్లైమాక్స్ లో రంభ కాదు, క్లైమాక్స్ ఫస్ట్ తీసిళ్ళు. క్లైమాక్స్ ఎక్కడ పడుతుంది? అదే నాకు తెలియదు అని. దివ్య భారత్ మరి ఆ టైంలో దివ్య భార్య చచ్చిపోయినాక సినిమా రిలీజ్ అయింది. ఈ రాజు రమణ ఒక్కదంటోళ్ళు అన్నట్టు అని ఇప్పుడు మాకు అర్థం దివ్య భారత్ చచ్చిపోయినాక వేసారు. ఇప్పుడు లొల్లి పెట్టుకున్నారు. నాకు తెలుసు అని లొల్లి పెట్టుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ అయితే పెద్దోడు కదా అంటాడు రాజు. అది నీ పెళ్ళి ఎప్పుడే మరి? నా పెళ్ళ పాలపొరక తెల్లారి పాలపొరక రేపు అన్నట్టు రాజుది. తెల్లారి రాజు పెళ్ళినైతే ధూమ్ధాం ఎగరాలి. నువ్వు ఎగురుతావా? వీడియో కాల్ చేసుకొని అట్లా షూటింగ్ అంటే అట్లా అరే వీళ్ళని అడగలే సాత్క నువ్వు ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా ఏంటి? సైరా అమ్మా సైరా మొన్న అది మన చిరంజీవి. ఓ మై గాడ్ సాత్క బా నువ్వు కంచె ఫస్ట్ వీళ్ళు ఇప్పటోళ్ళే. ఇప్పుడు నువ్వు రవీంద్ర నువ్వు ఫస్ట్ థియేటర్లో ఏం సినిమా చూసినా? నువ్వు వచ్చింది ఫస్ట్ థియేటర్లో ఇప్పుడు థియేటర్కి ఇవ్వలేదా? పేరునా నిజంగా గ్రేట్. నువ్వే లక్ష్మణ్ నువ్వు ఫస్ట్ థియేటర్లో ఏ సినిమా చూసినా? మాతృ లక్ష్మణ్ మా బాబు అంటే పెద్దోడు. ఉంది యాక్టింగ్ చేసుడు ఇంకా అల్కగా ఒక్కడ కూర్చొని చేస్తాలి. ఇక తిరగాలి, ఫ్రేమ్ అటు పెట్టాలి ఇటు పెట్టాలి. సరే ఈ కంచే మౌనికని కూడా యాక్టింగ్ చేపిద్దాం. చేస్తా యాక్టింగ్ చేయాలి. అయితే ఓ వీడియో ప్లాన్ చేస్తాను. నవరసాలు అని ఒక వీడియో ప్లాన్ చేద్దాం. ఇంకేంది అలా మౌనిక కూడా చేస్తుంది. ఇంకేంది గాడిదకు గాడి దిక్కి తేడా అయిపోయింది. ఆడిది మగోడు గాడిదకు గాడి దిక్కి ఆడిది మగోడు ఇంకేంది గాడిదే. నేను చెప్తాను.